పద సన్నిధి చేరా. బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. తండ్రి దేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి. ఆనందముతో రండి ఆహ్లాదముతో రండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. ఈనాడు మన కొరకు పూజ సమర్పించడానికి విచ్చేసినటువంటి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారికి మనందరి తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ చప్పట్లు కొడతాం. వెల్కమ్ ఫాదర్. ఈరోజు రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారు ఈ దివ్య బలి పూజను మన శ్రీ కేపీపీ ప్రసన్నరావు గారి కౌన్సిల్ ఉన్నటువంటి అన్ని కుటుంబాల కొరకు మరియు సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల విద్యార్థుల కొరకు మన మర్యాదల సభ్యులందరి కొరకు వారి కుటుంబాల కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా టిఎన్ లీలా గారు కృతజ్ఞతగాను దిక్కులేని ఆత్మల కొరకు పూజ సమర్పిస్తూ ఉన్నారు. తోట రాకేష్ నిర్మల ప్రియ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా దేవుడు వారిని ఆశీర్వదించి కాచి కాపాడాలని వారి యొక్క మరి కుమార్తెలు రియా ఫ్రాన్సిస్ జియా ఫ్రాన్సిస్లను కూడా దీవించి మరి వారికి దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞతగా పూజ సమర్పిస్తూ ఉన్నారు. మరి పూజ పెట్టిస్తున్నటువంటి తోట మరిదాస్ మరియు జోజి కుమార్ గారిని కూడా దీవించమని ప్రభుని వేడుకుందాం. అలాగే తోట ప్రదీప్ ఆర్తి నివేదిత వారి యొక్క ప్రత్యేక ఉద్దేశం కొరకు పూజ బలిని కోరుతున్నారు. వారి యొక్క కుమార్తెలు ఆద్య మరి బిడ్డలను కూడా దీవించి వారు కూడా మంచి భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క తల్లిదండ్రులు తోట మరిదాస్ జోజి కుమార్ గారు పూజ బలి సమర్పిస్తున్నారు. దోమ శరత్ చంద్ రేఖ గారు మరి థ్యాంక్స్ గివింగ్ మాస్ దేవునికి సమర్పిస్తున్నారు. వారి యొక్క తోట మరిదాస్ జోజి కుమార్ గారు పూజ సమర్పిస్తుండగా మరి దేవుడు వారి కుటుంబాలు దీవించి భద్రంగా కాపాడమని దేవుని వేడుకుందాం. సాలి మోజెస్ బాబు గారి జ్ఞాపకార్థం తమ కుమారుడు రత్నప్రసాద్ గారు మరి ఒక నేలర్ మనం మోకరించి ప్రార్థన చేసినందుకు అనువుగా మన నిత్య ఆరాధన మందిరంలో మరొక 9,500 రూపాయలు కానుకిచ్చి మరి నేలర్ను వాళ్ళు మన ప్రజెంట్ చేస్తున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే తేర నిర్మల్ గారు గుహ మీద శిలువ స్వరూపానికి రంగులు వేయడానికి 3,700 రూపాయలు సహాయం చేస్తున్నారు. మరి వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మరి వారి కోసం మీ అందరి కొరకు మన ఫాదర్ మోజెస్ గారు మేము పూజను సమర్పిస్తున్నాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, ప్రియ సహోదరి సహోదరులారా, మన కెథీడ్రల్ దేవాలయ పండుగ వార్షికోత్సవం సందర్భంగా 11వ తేదీ మనం జరుపుకునిపోయే లూర్దు మాత మహోత్సవం సందర్భంగా ఈ నవోదన పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు రెవరెండ్ ఫాదర్ మైకిల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పవిత్రమైన బలి పూజను మీ అందరి కోసం నేను అర్పిస్తూ ఉన్నాను దేవుడికి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయంతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, మీ కుటుంబాలను దీవించాలని ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో యోగ్యంగా పాల్గొనటానికి మనం చేసిన పాపాల కోసం పశ్చాత్తాపపడుతూ ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై. వచ్చితిని ప్రభువ నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా ఓ నా దైవమా, నా జీవమా. ఓ నా దైవమా, నా జీవమా. తననా పాపినైతిని, శాపానికి గురి అయితిని, ద్రోహినైతిని, కోపానికి కానుకై, శాపానికి గురి అయితిని, ద్రోహినైతిని, కోపానికి కానుకైతిని. రోగినైలో మునిగిపోతిని, కన్నీటిలో మునిగిపోతిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria.
సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము గణపరచుచున్నాము, ఈ దయనేలలో కోరెదము. మిమ్ము గణపరచుచున్నాము, ఈ దయనేలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనితైక పుత్రుడ ఏలిన వార, పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. ఈ ఘనమును గూర్చి చాటెదము, ఈ దయనేలలో కోరెదము. ఈ ఘనమును గూర్చి చాటెదము, ఈ దయనేలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక.
పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మల్ని నెచ్చుటకు సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపు. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయంతో అతనిని కీర్తనలతో స్తుతించును. మొదటి పట్టణము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి పట్టణము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ కాలములో సమాధాన బలిలో ప్రభువలే ఇశ్రాయేలీయుల నుండి దావీదు ప్రత్యేకింపబడెను. అతడు మేకపిల్లలతో ఆడినట్లు సింహములతో పోరాడెను. గొర్రెపిల్లలతో ఆడినట్లు ఎలుకబంట్లతో తలపడెను. బాలుడుగా ఉన్నప్పుడే రాక్షస ఆకారుడైన ఫిలిస్తీయుని చంపి తన ప్రజల అవమానమును బాపెను. ఒడిసెలతో రాయి విసిరి గొల్యాతు గర్వమణిచెను. దావీదు మహోన్నతుడైన ప్రభువును ప్రార్థింపగా ఆయన బలము దయచేసెను. కనుక ఆ రాజు మహావీరులను చంపి తన ప్రజల శక్తిని విశదము చేసెను. ప్రజలు అతడు 10,000 మందిని చంపెనని కొనియాడిరి. మరియు అతడు కిరీటమును స్వీకరింపగా ప్రభువు ఎన్నికకు నోచుకునిన వాడని అతనిని స్తుతించిరి. అతడు చుట్టుపట్లనున్న శత్రువులెల్లా హతమార్చెను. విరోధులైన ఫిలిస్తీయుల పీచమణచగా నేటి వరకు వారు మరలా తలెత్తరైరి. అతడు తాను చేయు పనులన్నిట కృతజ్ఞతాభావముతో పవిత్రుడు మహోన్నతుడైన ప్రభువును స్తుతించెను. తన సృష్టికర్త అయిన ప్రభువును ప్రేమించుచు పూర్ణ హృదయముతో అతనిని కీర్తనలతో నితుంచెను. పీఠము నెదుట గాయకులను నిలిపి వారిచే మధురమైన గీతములు పాడించెను. ఏడాది పొడుగున పండుగలను నెలకొల్పి వానిని వైభవోపేతముగా జరిపించెను. దినమంతా దేవాలయము ప్రభువు నామస్తుతితో ప్రతిధ్వనించినట్లు చేసెను. ప్రభువు దావీదు తప్పిదమును మన్నించి అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. అతనితో రాజ్య సంబంధమైన నిబంధనము చేసుకొని అతని రాజ్య నిత్య వైభవముగా కొనసాగునట్లు చేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మా జాతి గౌరవము నీవే, క్రైస్తవుల వైభవము నీవే, క్రైస్తవుల వైభవము.
పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శి నీవే తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శి నీవే పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత తిరుసభలు క్రీస్తులు దేవుని స్తుతించు తల్లి తిరుసభలు క్రీస్తులు దేవుని స్తుతించు తల్లి పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము హల్లెలూయా 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 జీవనదులా ప్రవాహమా ప్రేమ సుందర సంద్రవాంది హల్లెలూయా 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 జీవనదులా ప్రవాహమా ప్రేమ సుదల సంద్రమా జీవనదులా ప్రవాహమా ప్రేమ సుదల
చంద్రమా నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటో అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమునకు గల ఒక పట్టణమునకు తరుతరముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నా కొద్దిసేపు ఉపదేశంలో మరియ తల్లి గురించి కొన్ని సత్యాలు తెలియజేస్తాను. విశ్వ స్త్రీ సభ క్యాథలిక్ చర్చ్ అధికారపూర్వకంగా మరియ తల్లి గురించి కొన్ని సత్యాలు వెల్లడి చేసింది. కథోలిక విశ్వాసులుగా ఈ క్యాథలిక్ చర్చ్ అధికారపూర్వకంగా ప్రకటించిన సత్యాలను మనం విశ్వసించాలి. ఆ ప్రకటించిన సత్యాల్లో మరియ తల్లి గురించి చెప్పింది ఏమిటంటే, కన్య మరియ దేవుని తల్లి. ఇది సత్యమని చెప్తుంది. కన్య మరియమ్మ దేవుని యొక్క తల్లి. షీఈ్ మదర్ ఆఫ్ గాడ్. క్రీస్తుకు జన్మనివ్వటం ద్వారా ఆమె దేవుని తల్లి అయింది. నీవు నేను ఈ దేవాలయంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నామంటే క్రీస్తుని దేవునిగా రక్షకునిగా విశ్వసించాము కాబట్టే మనం ఇక్కడే ఉన్నాము, ఈ దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాము. ఈ క్రీస్తుకి లేదా మన రక్షకునికి జన్మనిచ్చిన ఆ స్త్రీ డెఫినెట్గా ఆమె దేవుని యొక్క తల్లే. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావం. నీలాగా నాలాగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి తల్లి జన్మనిచ్చినప్పుడు ఈ లోకంలోనే ఆయనకు వచ్చాడు. నీకులాగా నాకులాగా ఏదైతే సమస్యలు వచ్చాయో, ఏవైతే బాధలు వచ్చాయో ఆ కష్టాలన్నీ కూడా అనుభవించాడు ఒక మానవుడిగా. కానీ ఆయనకి ఇంకొక స్వభావం ఉంది, దైవ స్వభావం ఉంది. దైవ స్వభావం ఉంది కాబట్టి దేవుని రాజ్య విస్తరణ కోసం చాలా ప్రాంతాలకు వెళ్ళి ప్రబోధించాడు. దైవ స్వభావం ఉంది కాబట్టి ఆయన అనేక అద్భుతాలు చేశాడు. గుడ్డి వాళ్ళకి, కృంటి వాళ్ళకి, కుష్ఠరోగులకి, ఆఖరికి మరణించిన లాజర్ను కూడా లేపాడు. అది ఎందుకంటే ఆయనకి దేవుని స్వభావం కూడా ఉంది. ఈ 2 స్వభావాలతో ఆయన ఈ లోకంలో జీవించడం జరిగింది. అయితే దీనికి ఆధారాలు ఏంటి? నిజంగా కన్య మరియమ్మ దేవుని తల్లి అయిన ఆధారం ఉండి ఏంటంటే, లోకా శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి, మరియ తల్లి తన చుట్టమ్మకు ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయటానికి వెళ్ళినప్పుడు
మరియమ్మ జకర ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందులు శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ పరిపూర్ణురాలై, ఇది చాలా ముఖ్యం, ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ పరిపూర్ణురాలై ఇట్లా నేను, నా ప్రభువును తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. వయసులో పెద్దదైన యేసు ప్రభువు మరి మరియ తల్లి గర్భములో శిశువుగా ఉన్నప్పటికీ కూడా ఆమె మరియ తల్లిని నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించినని పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా మరియ తల్లిని దేవుని తల్లిగా ఆమె చెబుతూ ఉంది. అది మామూలు మనిషిగా చెప్పటం లేదు, దేవుని వాక్యం చెప్తుంది. పవిత్రాత్మతో పరిపూర్ణురాలై ఆమె ఈ మాటలు చెప్పింది. అంటే పవిత్రాత్మ దేవుడే ఎలిజబెత్తమ్మతో ఈ మాటలు చెప్పించాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటం ఎలా ప్రాప్తించను. కథోలిక శ్రీసభ ప్రబోధిస్తుంది కన్య మరియమ్మ దేవుని తల్లి. గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి వచ్చినప్పుడు పలికిన మాటలు లోకాశుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆమె చెప్తున్నాడు కదా గాబ్రియేలు దేవదూత మరియమ్మతో, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత పుట్టబోవు శిశువు పవిత్రుడై దేవుని కుమారుడని పిలువబడును. ఈ మాటలు చెప్పేది ఎవరో కాదు, స్వయాన దేవుని పంపించినటువంటి గాబ్రియేలు దేవదూత మరియ తల్లిని గురించి చెబుతూ ఉన్నాడు. ఆ కుమారుడు నీవు జన్మనిచ్చే ఆ కుమారుడు దేవుని కుమారుడని పిలువబడతాడని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియమ్మ దేవుని తల్లి. 3వ ఎక్యుమెనికల్ కౌన్సిల్ ఎఫెసస్లో జరిగింది. ఆ సభలో వాళ్ళు ప్రకటించారు. ఏమని అంటే అధికారపూర్వకంగా ప్రకటించడం జరిగింది. 431వ సంవత్సరంలో ఎఫెసస్లో జరిగిన కౌన్సిల్ అందరూ కూడా ప్రకటించారంటే కన్య మరియమ్మ దేవుని తల్లి, ఇది సత్యమని 490 క్రీస్తు శకము 431 సంవత్సరంలోనే వాళ్ళు ప్రబోధించడం జరిగింది ఈ సత్యాన్ని. అప్పటి నుంచి కూడా కథోలిక శ్రీసభ మరియ తల్లి దేవుని తల్లి అని మనం నమ్ముతూ ఉన్నాం, నమ్మాలి. 2వ సత్యం ఏంటంటే మరియ తల్లి నిష్కలంక మాత. మరియ తల్లి నిష్కలంక మాత, ఇమాక్యులేట్ కన్సెప్షన్. మరియ తల్లి యొక్క తల్లిగారు అన్నమ్మ చాలా కడువృద్ధురాలు. అప్పటి వరకు ఆమెకు పిల్లలు జన్మించలేదు. కానీ దేవుని శక్తితో ఆమె గర్భం ధరించిందని తెలిసినప్పుడు అన్నమ్మ గర్భం దాల్చినప్పుడు ఆమెకి జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ ఆమెకి సోకలేదు. ఎందుకంటే ఆదిలోని దేవుడు ఈ స్త్రీని ఎన్నుకున్నాడు. సర్పంతో చెప్తాడు కదా, ఒక స్త్రీ నీ తలను నలగదొక్కుతుందని ఆది కాండములు మనం వింటాం. అంటే మరియమ్మని అప్పటికప్పుడే ఆయన ఎన్నుకోలేదు. ఆదిలోనే సృష్టి ఆరంభంలోనే తన కుమారుడికి జన్మనివ్వటానికి, తన కుమారుడిని ఈ లోకంలో మానవుడిగా పంపించడానికి, తన కుమారుడిని ఈ లోకాన్ని రక్షించటానికి ఆదిలోనే ప్రణాళిక సిద్ధం చేశాడు దేవుడు. అందుకే ఈ స్త్రీని ఆదిలోనే ఎన్నుకున్నాడు. పరమ పవిత్రునికి జన్మనివ్వాలంటే ఆ స్త్రీ కూడా పరమ పవిత్రురాలై ఉండాలి. ఏ స్త్రీ అయితే జన్మ పాపము కానీ కర్మ పాపం ఉన్నట్లయితే ఆ బిడ్డ కూడా జన్మ పాపం కలుగుతుంది. కాబట్టి ఆదిలోనే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. ఆమె ద్వారానే ఈ లోకానికి మరి తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించాడు. అందుకే ఆమెకు ఎలాంటి కర్మ పాపము కానీ జన్మ పాపము కానీ లేకుండా దేవుడు మరియ తల్లిని ఎన్నుకోవటం జరిగింది. దీనికి ఆధారం ఏంటి? ఆమె నిజంగా నిష్కలంక మాత అంటానికి ఆధారం ఏంటి బైబిల్లో అంటే లోకాశుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఏ మనిషి ఈ లోకంలో జన్మించిన ఏ మానవుడు కూడా ఒక దైవదూత ద్వారా ఫుల్ ఆఫ్ గ్రేస్, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభమని వందనాలు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆమె పరిపూర్ణంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంది. ఎందుకు పొంది ఉందంటే ఆమెకి పాపం సోకలేదు కాబట్టి దైవదూత
గాబ్రియలు దేవదూత అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అంటే నువ్వు చాలా పవిత్రురాలివి, దేవుడిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఫుల్గా నీ జీవితం అంతా కూడా పరిపూర్ణంగా నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నీవు పరిపూర్ణురాలివని చెబుతున్నాడు. అందుకే 1854 సంవత్సరం 9వ భక్తినాథ పాప గారు అధికారపూర్వకంగా చెప్పింది ఏంటంటే, కన్య మరియమ్మ నిష్కలంక మాత, షీఈ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, ఆమెకు ఎలాంటి పాపము సోకలేదు తాను మరణించేంత వరకు అనే సత్యాన్ని పోపు గారు 9వ భక్తినాథ్ పాపు గారు 1854 సంవత్సరంలో అధికారపూర్వకంగా ప్రకటించడం జరిగింది. మూడో సత్యం ఏంటంటే ఆమె నిత్య కన్యక, షీఈ్ పర్ఫెక్చువల్ వర్జిన్. యేసు ప్రభు జన్మనివ్వటానికి ముందు, యేసు ప్రభుకు జన్మనిచ్చిన తరువాత కూడా ఆమె కన్యకగానే జీవించింది, కన్యకగానే మరణించింది. యేసు ప్రభువు మానవ ప్రభావం వలన ఆయన జన్మించలేదు, మనకందరికీ తెలుసు దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ శక్తితో ఆమె గర్భం ధరించిందని మనం దేవుని యొక్క వాక్యం వింటున్నాం. అంటే మానవుని యొక్క ప్రమేయం లేకుండా దేవుడే స్వయంగా పవిత్రాత్మ శక్తి మరియమ్మ గర్భం ధరించింది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎలాంటి పురుషుని యొక్క సాంగత్యం ఆమెకు లేదు. అందుకే 553 సంవత్సరం 2వ కౌన్సిల్ అట్ కాన్స్టాంటినోపుల్ మరియమ్మ గారిని ఆమె పర్ఫెక్చువల్ వర్జిన్, ఆమె నిత్య కన్యక అని అధికారపూర్వకంగా ప్రకటించడం జరిగింది. చాలామంది అంటారు కదా, బైబిల్లో మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారని చెప్తూ ఉంటారు. అది సత్యం, నిత్యం సత్యం కాదు. వాళ్ళు చెప్పే సోదరులు ఎవరంటే వాళ్ళ బంధువుల పిల్లలు. మరియమ్మ గారికో జోజప్ప గారికి సంబంధించిన బంధువుల పిల్లలు కానీ మరియమ్మ గారు జన్మనిచ్చిన పిల్లలు కాదు. కాబట్టి యేసు ప్రభు జన్మకు ముందు, జన్మించిన తర్వాత కూడా మరియమ్మ గారు నిత్య కన్యగానే ఉన్నారు. ఒకవేళ మరియమ్మ గారికి బిడ్డలు ఉన్నట్లయితే యేసు ప్రభు శిలువ మీద కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఎందుకు యోహాను గారికి అప్పచెప్తాడు, ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఓ స్త్రీ ఇదిగో నీ తల్లి అని ఎందుకు ఆయన ఇంటికి పంపిస్తాడు మరియ తల్లిని? కాబట్టి ఇది సత్యమని చెప్తుంది. క్రీస్తు శకము 649వ సంవత్సరంలో 1వ మార్టిన్ పోపు గారు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు జన్మకు ముందు, క్రీస్తు జన్మించిన తరువాత కూడా మరియ తల్లి నిత్య కన్యక, షీఈ్ పర్ఫెక్చువల్ వర్జిన్ అని కథోలిక సంఘం అధికారపూర్వకంగా ప్రకటిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమి వినకపోయినా మరియ తల్లిని గురించి మీరు నమ్మవద్దు. ఇది మన స్టాండ్, కథోలిక విశ్వాస యొక్క స్టాండ్ ఇది. షీఈ్ ఎ పర్ఫెక్చువల్ వర్జిన్. చనిపోయేంత వరకు కూడా కనికగానే ఆమె జీవించడం జరిగింది. 4వ సత్యం ఏంటంటే కన్య మరియమ్మ దేవుని తల్లి ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తబడింది అని. యేసు ప్రభు ఆమెని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళాడని ఒక సత్యాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎలా సాధ్యం? 1950 సంవత్సరంలో 12వ భక్తినాథ పాప గారు మరియ తల్లిని ఈ విధంగా చెప్పాడు, ఆత్మ శరీరాలతో మరియ తల్లి మోక్షానికి తీసుకుని వెళ్ళబడింది, ఇది సత్యమైన ఆయన ప్రకటించడం జరిగింది. ఇది బైబిల్ వాక్యంలో మనం ఎక్కడ నిన్నామా? ఎవరినైనా దేవుడు బ్రతికి ఉండగానే ఆత్మ శరీరాలతో తీసుకుని వెళ్ళాడా అంటే 2 వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఈనాక్ ఆది కాండములను వింటాం, అతను జీవించుండగానే పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడని. రాజుల 2వ గ్రంథంలో ఎలీజా ప్రవక్తను కూడా, ఎలీషా 2 ప్రవక్తలు వాళ్ళిద్దరిని విడదీసి ఒక సుడి గాలిలో ఆయనని పరలోకానికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అందుకే గాబ్రియలు దూత మరియమ్మ గారితో ఏమన్నారంటే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇఫ్ గాడ్ వాంట్స్ యూ కెన్ డూ ఎనీ మిరకల్స్. సో మన కథోలిక సంఘం యొక్క విశ్వాసం ఏంటంటే ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళబడిందని. నేను మొదట్లోనే చెప్పాను, ఆమెకి జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ ఆమెకి సోకలేదు అని. పౌలు గారు అంటున్నారు కదా, రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు అంటున్నారు, పాపమునకు వేతనం మరణం. పాపం చేసిన వాళ్ళే మరణిస్తారు,
కానీ మన విశ్వాసం ఏంటంటే మరియ తల్లికి ఎలాంటి పాపము సోకలేదు కాబట్టి ఆమె శరీరం మట్టిలో కలిసిపోకుండా ఆమెను పరలోకానికి తీసుకుని వెళ్ళారు అనేది మన కథోలిక సంఘం అధికారపూర్వకంగా ప్రకటించే సత్యం. క్యాటకిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్ 974 చెప్తుంది, పవిత్ర కన్య మరియమ్మ ఇహలోక జీవితం ముగిసిన తర్వాత ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని పోబడింది. తన కుమారుని చేత ఉత్థాన మహిమలో ఆమె కూడా పాలు పంచుకుందని. మనం కూడా ఏదో రోజులు లభిస్తామని చెప్తాం మన విశ్వాస సంఘంలో. కానీ దేవుడు మరియ తల్లిని ముందుగానే ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకువెళ్ళబడిందని ఈ 4 సత్యాలు అధికారపూర్వకంగా కథోలిక్ చర్చ్ ప్రకటించడం జరిగింది. ఇది మన సత్యంగా నమ్మాలి. ఇది మరియ తల్లి గురించి చాలా ఉన్నాయి. మరియ తల్లికి చాలా బిరుదులు ఉన్నాయి, కానీ ఇది అధికారపూర్వకంగా చెప్పబడినటువంటి సత్యాలు. కాబట్టి మనం మరియ తల్లిని దేవతలాగా దేవుడిలాగా చూడటం లేదు. ఈ మధ్యలోనే మన పోపు గారు లియో పోపు గారు ఏమన్నారంటే, అంతకుముందు మరియ తల్లిని రెడెంప్టరిస్ అంటే సహా రక్షణకారి ఏమంటారంటే ఆమె సహా రక్షణకారి కాదు, కాబట్టి ఆమెను గౌరవిద్దాం, ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం దేవునికి మొరపెట్టుకుందాం అని చెప్పి పోపు గారు, వేరే వాళ్ళు వేరే విధంగా తీసుకున్నారు, కానీ పోపు గారు ఏమి తప్పుగా మాట్లాడలేటం జరిగింది. కాబట్టి ఈ సత్యాలను గ్రహించి ఎవరు ఏమనినా ఎవరు ఏం విమర్శించినా ఈ సత్యాలను మనం నమ్మాలి. ఒకటి, దేవుని తల్లి, నిష్కలంక మాత, నిత్య కన్యక, ఆత్మ శరీరాలతో పరలోకానికి తీసుకుపోబడినటువంటి వ్యక్తి మరియ తల్లి. కాబట్టి ఆమెను గౌరవిద్దాం, ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలందరిని దీవించమని ప్రభువుని అడుగుదాం. ఆఖరిగా మరియ తల్లి నిత్య సహాయమాత. మన ప్రార్థన ఉంది, ఆమెను ఎవరైనా మొరపెట్టుకుంటే ఆమె ఎప్పుడు కూడా విడవలేదని మన ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియమ్మ గారి ద్వారా మనం ప్రార్థన చేద్దాం. మన బైబిల్లో చూద్దాం, మరి ఎవరు అడగకుండానే దైవదూత చెప్పిన విధంగా తన చుట్టమైన ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఇది 6వ మాసం అన్నప్పుడు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తుకుని వెళ్ళింది. అదేవిధంగా కానాపల్లి వివాహంలో చూస్తాం, ఆమెను ఎవరు అడగల, ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, కానీ తన కుమారుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి అద్భుతాన్ని చేయించగలిగింది ఆ తల్లి. నా కాలం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని అన్నప్పటికీ కూడా యేసు ప్రభు మరియ తల్లి మీద గౌరవంతో అక్కడ గొప్ప అద్భుతాన్ని చేయటం జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపోవటం కూడా జరిగింది. కాబట్టి ఈ నవదీవన జపాలలో ప్రత్యేకంగా మరియ తల్లికి ప్రార్థన చేద్దాం, మరియ తల్లిని గౌరవిద్దాం. ఆమె ఎల్లప్పుడూ కూడా తన మంచి హృదయంతో మనందరినీ కూడా దీవిస్తూ ఉంది. మనందరి కోసం ఆ ప్రభువుకి ప్రార్థన చేద్దాం ఉంది. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మా విన్నపాలు ఏదైతే ఉన్నాయో అదే వాటి దేవునికి వెల్లడి చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవా, అమలోద్భవి మాత పండుగకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో 5వ రోజున మేమందరము కూడా విశ్వాసములో ఎదుగుతూ నిన్ను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా తిరుసభను పాలిస్తున్న లియో జగద్గురువులను దీవించండి, ఆశీర్వదించండి. మా ఏలూరు మేత్రానులు పొలిమేర జయరావు తండ్రి గారిని దీవించి ఆశీర్వదించి ఆయన ఉద్దేశాలను తలంపులను ఆయన ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండమని అడుగుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా అమలోద్భవి మాత కథడ్రల్ విచారణ గురువులుగా పనిచేస్తున్న ఇంచెమాల మైకిల్ ఫాదర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన తలుస్తున్నటువంటి ప్రతి తలంపులో మీరు తోడుగా నీడగా ఉండి ఆయన కావలసినటువంటి అనుగ్రహాలను, కృపావరాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈ నవదిన 5వ రోజున మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేస్తున్నటువంటి పనుల్లో మీరు తోడుగా నీడగా ఉండమని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో పనిచేస్తూ ఉండగా ఆయన కావలసినటువంటి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని, ఓర్పును దయచేస్తూ అనేక విధాలుగా ఇతరులకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆయనకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి.
ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఈరోజు దివ్య పూజ బలలో ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నటువంటి కేపీపీ ప్రసన్నరావు గారు కౌన్సిల్ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాము. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి ఉద్దేశాలను తలంపులను నెరవేర్చమని మేము అడుగుతూ ఉన్నాము. అదే విధముగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉండగా వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి వారి జీవితంలో ఉత్తీర్ణులు అయ్యి వారి అనుకునేటువంటి పనులలో మీరే తోడుగా నీడగా ఉండమని అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఈరోజు మరి ముఖ్యంగా మర్యాదల సభ్యుల కోసం ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించమని, ఆనాడు మరియ తల్లి ఏ విధంగా అయితే విధేయురాలుగా జీవించి ఉందో వీరందరూ కూడా విధేయత చూపిస్తూ మరియ తల్లి వలె వీరు కూడా జీవించే విధముగా కుటుంబ సభ్యులుగా జీవిస్తూ వారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమగల మా ప్రభా, తోట ఎడ్వర్డ్ మాస్టర్ గారిని వారు నడుపుతున్న సెయింట్ ఆంథనీ హై స్కూల్ని దీవించి వారి కుటుంబంలో మరణించిన వాళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ప్రభా, తోట దేవమణి గారు మరి వారి కుటుంబాన్ని కూడా దీవించి మరి వారి కుటుంబంలో మరణించిన వాళ్ళ ఆత్మలకును నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. ప్రభా, వారి యొక్క సాలి రత్నప్రసాద్ గారిని దీవించండి. ప్రభా, వారి కుటుంబాన్ని దీవించండి. తేర నిర్మల గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి కాచి కాపాడమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమగల మా ప్రభా, దోమ శరచంద్ రేఖ గారిని ఆశీర్వదించి వారికి ఐరోగ్యాలు ప్రసాదించండి. తోట ప్రదీప్ ఆర్తి నివేదిత ప్రభా వారి యొక్క ప్రత్యేక ఉద్దేశం నెరవేర్చి వారి కుమార్తెలు ఆరాధ్య ఆద్యలను దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, తోట రాకేష్ నిర్మల ప్రియ వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని దీవించి వారికి ఐరోగ్యాలు ప్రసాదించండి. వారి కుమార్తెలు రియా ఫ్రాన్సిస్ జియా ఫ్రాన్సిస్ అని దీవించండి. టిఎన్ లీల గారు ప్రభా వారికి ఐరోగ్యాలు ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి మా ప్రభు, మీరు చేస్తున్న అనేక మేలులుగా స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభు, ఈ పూజా బలులు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆశయాలు కోరికలు ఏమైతే ఉన్నాయో మీకు తెలుసు ప్రభు. అవి కూడా మీకు సాధ్యమైనట్లయితే వారికి దయచేయమని ఈ మా ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం హృదయార్పణం సేవా
స్తుతియార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం మరియ తల్లి అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయ్యా జకర్యా అర్పించిన ధూపదీప అర్పణగా నా బలిని చీకొనుమయ్యా మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని గైకొనుమయ్యా జకర్యా అర్పించిన ధూపదీప ఆరం నడిపించుమా ఆత్మానుసారం నడిపించుమా నీ మహిమలు నన్ను చేర్చుమా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతియార్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, దీనత్వంతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుతున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి.
కనుక క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము ఈ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా పరిశుద్ధ లియో పాపుగాన్ని, మా జైర పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ పూజ పెట్టించు వారిని, ఇక్కడ సమావేశమైన వారిని నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. నీవు ఈ లోకలను పిలుచుకున్నాను మీ దాసులు తోట చెన్నజోజి మాస్టారు, తోట శారమ్మ గారు, కె యేసుపాదం, కె మరియమ్మ, కె తెరెస గారి ఆత్మలను, దిక్కులేని ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగిద నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహించు. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొను మనమందరము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందుకున్నాను. క్రీస్తు శరీర నిత్య అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా, హల్లెలూయా. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అదిగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా, హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చి ప్రాణమునిచ్చెను. జీవము పోసెను, ఉత్తారుడాయెను నాతో నిలువన్, ఉత్తారుడాయెను నాతో నిలువన్. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవనిను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే వెలసెను మనసును కోరెను, ప్రభువై వెలసెను మనసును కోరి ప్రేమతో నింపెను. ప్రతి ప్రేమను కోరెను, సోదర ప్రేమను శాసన మొసగే, సోదర ప్రేమను శాసన మొసగే. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవనిను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నా
చేసెను హల్లెలూయా హల్లెలూయా అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా ప్రభుని ప్రసాదము మధురాహారము ప్రభుని ప్రసాదము మధురాహారం ఆకుల రక్షణకు పరమ ప్రసాదము వసగెను తండ్రి మన రక్షణకై వసగెను తండ్రి మన రక్షణకై ఆయనకిదే నా హృదయాగారం ఆయనకిదే నా హృదయాగారం దేవనిను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను హల్లెలూయా హల్లెలూయా అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను హల్లెలూయా హల్లెలూయా. నవీన దివ్య బలి పూజల్లో 5వ రోజున మనం మరి శ్రీ కేపీపీ ప్రసన్నరావు గారి కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల గురించి, సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల విద్యార్థుల గురించి మరియు మరీదళ సభ్యుల గురించి, దివ్య బలి పూజని మన సంఘం గురించి దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారు, సెక్రటరీ అండ్ డెంటల్ కాలేజీ మరి కరస్పాండెంట్ గారు అయినటువంటి మన మోజెస్ ఫాదర్ గారికి మన సంఘం తరపున మన విచారణ గురువుల తరపున అందరి తరపున వారికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ అందరం కలిపి గట్టిగా తప్పట్లు కొడతాం. అదేవిధంగా మోజెస్ ఫాదర్ పూజ చేయటం అంటే మరి మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి. ఫాదర్ గారు ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉంటారు. మరి డెంటల్ కాలేజీ కరస్పాండెంట్గా మరియు సెక్రటరీగా పనిచేయటం అనేది మరి సామాన్యమైనటువంటి విషయం కాదు. అయినా కానీ ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి మన గురించి దివ్య బలి పూజను సమర్పించడం వచ్చినటువంటి మన మోజెస్ ఫాదర్ గారికి మన హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. అదేవిధంగా రేపటి కార్యక్రమం శనివారం వచ్చింది. సాయంత్రం 6 గంటలకి జపమాల, 6:30 గంటలకి దివ్య బలి పూజ. రెవరెండ్ ఫాదర్ పి జాకబ్ ఫాదర్ గారు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ దుగ్గరాల నుండి వస్తూ ఉన్నారు. మరి శ్రీ టి రామారావు గారు కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల గురించి, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల మరియు సెయింట్ ఆన్స్ కాన్వెంట్ నోవోసిటీ వారి గురించి దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. సహోదరి సహోదరులారా, మరి ఈరోజు తోట రాకేష్ మరియు నిర్మల్ ప్రియ గారు మరి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వారికి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ చప్పట్లు కొడతాం. మరి ఫర్ మోజెస్ గారంటే తెలవని వారు ఎవరు ఉండరు. మరి ఇక్కడ సోషల్ సర్వీస్ సెంటర్లో మరి చాలా చక్కగా చాలా కాలం పనిచేసి మరి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొంది మరి ఎంతోమంది పేద సాధలకి మరి కుంటివారు మరి రకరకాల ప్రజలందరికీ సేవ చేసి వారందరి మనను పొందారు. ఆ రోజులో స్వర్గీయ జానమూల గారి తండ్రి గారి హయాంలోను, ఇప్పుడు మన తండ్రి గారు మరి జైరు పొలిమేర తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నెన్నో సేవలు అందిస్తున్నారు మన మేత్రస్థానానికి. మరి గొప్ప గురువుగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందారు. మరి ఈ మధ్యన వారు తమ తండ్రి గారిని మరి పోగొట్టుకున్నారు. మరి యేసుపాదం గారు వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మరి వారు మోజెస్ పార్ గారు మరి డెంటల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మరి కొద్ది కాలంలోనే మరి జాతీయ స్థాయిలో మన డెంటల్ కాలేజీకి గుర్తింపు తీసుకొచ్చారు. NAC A అంటారు. మన సెయింట్ థెరేసస్ ఆటోనమస్ కాలేజీ కూడా అదే ఉంటుంది. మన NAC A మరి జాతీయ స్థాయి గుర్తింపు అది. కనుక పార్ గారు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. మరి
మరి అది సాధించాలంటే మామూలుగా రాదు అది. మరి అంత స్టాండర్డ్ అక్కడ మెయింటైన్ చేయాలి. డెంటల్ కాలేజీలో ఉన్న ప్రతి గది కానీ, మరి రోడ్డు కానీ, హాల్ కానీ, మరి లెక్చర్ హాల్స్ కానీ ప్రతీది కూడా మరి జాతీయ స్థాయిలో మరి స్టాండర్డ్ ఉంటేనే వాళ్ళు న్యాకిస్తారు. 2 రోజులు వాళ్ళు ప్రతీది స్వయంగా పరిశీలించి అంతా బాగుందని దాన్ని తగ్గట్టుగా పారు గారు మెరుగులు దిద్దారు దానికి. కనుక మరి చాలా చక్కగా మరి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చదువుతూ ఉన్నారు. అది పారు గారి యొక్క గొప్ప చలవ. మరి ఈరోజు మనం పిలవగానే వచ్చి వారు మరి చక్కని సందేశం. మోజెస్ పారు గారు అంటేనే ఆయన మరి మాటలు తక్కువ, పని ఎక్కువ అన్నమాట. మరి హైలీ డిసిప్లిన్డ్ పారు గారు మరి తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. కనుక మనకి మాదిరి గురువుగా ఉంటూ మరి చక్కని సందేశాన్ని మరి తెలుగు గురించి 4 చక్కని పాయింట్లు మరి మాకు చాలా విపులంగా మనకి తెలియజేశారు. మరి మన అడగాను వచ్చి సమర్పిస్తూ మనల్ని దీవిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారు మరి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వారికి మనందరి తరపున, మన కెథీడ్రల్ విచారణ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. అలా మరి ఆయన దుగ్గరాల సంఘాన్ని కూడా మరి అక్కడ ప్రతి నెల కూడా కొన్ని ఆదివారాలు దుగ్గరాల ఆర్ఎస్ఎం సంఘానికి కూడా పూజలకు వెళుతూ ప్రజల్ని దేవుల్లో చక్కగా నడిపిస్తున్నారు. ఈరోజు గాయక బృందం కూడా వారిదే. మరి మేము గాయక బృందంతో వస్తాం, నేను కూడా గుర్తు చేయగానే వెంటనే వస్తాం, మేము పాడతామని చెప్పని చాలా చక్కగా మరి పాటలు పాడారు మన సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ గాయక బృందం వారు. వారిలో ముఖ్యులు సిస్టర్ కవిత గారు, పి ప్రవళిక, లిఖిత లయ, శ్రీ విద్య, అంకిత, జాస్మిన్, దీక్షిత, కీర్తి ప్రసన్న, యశస్విని, పావని, అమిచిత, సింగర్ బన్నీ, కీబోర్డ్ కళ్యాణ్, ప్యాడ్స్ పండు, తబల కళ్యాణ్. మరి అందరి చక్క నాయకుడు మరి కళ్యాణ్, మరి కళ్యాణ్ అండ్ కళ్యాణ్ స్క్వేర్ ఉన్నారు అక్కడ. కనుక గాయక బృందం వారు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఫాదర్ మోజెస్ గారు మరి డైసిస్లో ఏ పని మొదలెట్టినా ఆయన హస్తం ఉండాల్సిందే. మరి ఈ దేవాలయాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దామంటే మరి ఆయన బలమైన హస్తం కూడా ఇక్కడ ఉంది. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ తరపున కూడా వారు మరి ఈ దేవాలయ పునర్నిర్మాణానికి మరి యొక్క సుందరీకరించడానికి వారి వంతు ఈ యొక్క పునరుద్ధరణ కార్యక్రమానికి సహాయం చేశారు, ఆర్థికంగా చేశారు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి పూజ అయిన వెంటనే మరి కేపీపీ ప్రసన్నరావు మాస్టర్ గారి యొక్క కౌన్సిల్ ఉన్నటువంటి వారి పెద్దలు, స్త్రీలు, పురుషులు పెద్దవారు వచ్చి పార్ గారిని సన్మానించాలని కోరుతున్నాను. మరి కేపీ ప్రసన్నరావు మాస్టర్ ఉదయం వచ్చి మరి శాలువ కూడా పంపించి మా యొక్క కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా పార్ గారిని సన్మానించాలని కోరి ఉన్నారు. కనుక పార్ గారిని కూడా సన్మానించుకుందాం. మరి పాల్గొన్న మీ అందరికీ, సిస్టర్స్కి, స్త్రీలు, పురుషులు మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మా స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చినందుకు రిచాన్ ఫాదర్ మైకిల్ గారికి, సహాయ గురువుకి, కౌన్సిలర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైకిల్ ఫాదర్ కెథీడ్రల్ డైరెక్టరే కాదు, మా డెంటల్ కాలేజీకి ట్రెజరర్ కూడా. కాబట్టి ఈజ్ పార్ట్ ఆఫ్ డెంటల్ కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కౌన్సిల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మరి వారి కుమారుడు కూడా ఉన్నారు, ఆయన ఉంటే దయచేసి రావాలని కోరుతున్నాం. పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు కూడా వచ్చి మన మోజెస్ పార్ గారిని సన్మానించుకుందాం. జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం, జగతికి జీవం శత్రుజయం.
జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతికి జీవం శత్రుజయం మా కలుషాల బాపు హరితం మా చేసుని జీవిత చరితం పరలోక ప్రవేశ ద్వారం మాలో ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దృష్టిని నడిని రాజపాదారిని. లూర్దు మాతకు జై జైలు దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జై జైలు దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు గుణదల మాతకు నీరాజనాలు. అమలోద్భవి మాతకు హారతులు. లూర్దు మాతకు జై జైలు దేవుని తల్లికి వందనాలు.